ఒక వార్త చూశానండి. నిజంగా ఏమనాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఏమంటే బాగుంటుంది అనేది మీతో మాట్లాడడానికి వచ్చాను. నేను చూసినటువంటి అంశం ఏంటంటే, విద్యాలయాల్లో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు ఉండడానికి వీల్లేదు. మాతృభాష తెలుగుని తీసుకోమని అంటున్నారు, లేదా హిందీని తీసుకోమంటున్నారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? తెలుగు భాషని తీసుకోమంటారా, హిందీని చదవమంటారా? అరే ఈ రెండు చదివితే మా పిల్లల భవిష్యత్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అరే మేమేమైపోవాలి? ఇంటర్నేషనల్గా మా పిల్లలు వెళ్ళిపోయి దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మా పిల్లలు దేకేసి పాకేసి అక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టేసేసుకొని ఒక్కొక్కళ్ళు బిల్ గేట్స్, తర్వాత ఇంకెవరో ఆ యాపిల్ ఫౌండరు స్టీవెన్, వీళ్ళందరూ అయిపోవాలి కదండి. ఏమన్నా అర్థం ఉందా? ఈడ కూర్చుంటే సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు భాష నేర్చుకోమంటున్నారు. నో తెలుగు భాష కాదు అంటే జాతీయ భాష హిందీ నేర్చుకోమంటున్నారు. అరే ఈ హక్కు పిల్లలకి ఎక్కడుంది? మాట్లాడమని చెప్పే హక్కు వీళ్ళకి ఎక్కడుందండి? వాళ్ళకి చదువుకుని ఏ లాంగ్వేజ్నైనా సరే తీసుకునేటటువంటి వాళ్ళ హక్కులు, పిల్లల హక్కులు వాళ్ళకు వదిలేయాలండి అని ఒక మాతృమూర్తి మాట్లాడింది. ఆ మాతృమూర్తికి కూడా ఇంకా చాలామంది మాతృమూర్తులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే, అమ్మా అక్క మీరందరూ అర్జెంటుగా ఈ తెలుగు రాష్ట్రం వదిలిపెట్టి పోండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే భారతదేశాన్ని ఖాళీ చేసి పోండి. ఎందుకంటారేమో, తెలుగు భాష తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నువ్వు ఏడున్నావో, ఎక్కడ పుట్టావో, ఏ ఊరిలో ఉన్నావో దాన్ని ఖాళీ చేస్తే తప్ప నీ తెలుగు భాష అనేటటువంటి ఆ స్వరము, ఆ మాట నీకు వినపడకుండా ఉంటుంది. ఆ తర్వాత దేశం అనేటటువంటి స్థానాన్ని కనుక నువ్వు వదిలేసి వెళ్ళిపోయావనుకో, అప్పుడు హిందీ నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేటటువంటి నీ దరిద్రపు భావజాలానికి అచ్చమైనటువంటి అర్థం నీకు దొరుకుతుంది. కాబట్టి అర్జెంటుగా పాస్పోర్ట్ ఉంటే కనుక ఏ దుబాయో, లేకపోతే యుఎస్ఓ, లేకపోతే కెనడానో, ఇంకా చెప్పాలంటే యుగోస్లావియానో, ఇంకా చెప్పాలంటే ఉగాండానో, ఇంకెక్కువ మాట్లాడాలి అని అంటే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? బంగ్లాదేశ్ అయితే సూపర్గా ఉంటుంది అక్క నీకు. కాబట్టి బంగ్లాదేశ్ పారిపో కాదు, వెళ్ళిపో. బంగ్లాదేశ్ పోయినావు అనుకో, బంగ్లాదేశ్లో ఏముంటుంది నీకు అక్క? చక్కగా అక్కడ లాంగ్వేజ్ని, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు నువ్వు. ఎందుకంటే అక్కడ రేగేటటువంటి వాళ్ళందరూ కూడా మిలిటెంట్లు అయిపోయి ఇంటర్నేషనల్గా చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు. నువ్వు అక్కడ ఉండాల్సిన దానివే. నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి తగినటువంటి భావజాలంతో కూడినటువంటి ఆ దేశాల్లో ఉంటే బాగుంటుంది. సిగ్గు శరం